ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ కలిశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, మామునూరు ఎయిర్పోర్టు విస్తరణపై చర్చించారు. తెలంగాణ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. బాపు ఘాట్ను ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ చిహ్నంగా నిలవనున్నట్లు రేవంత్ తెలిపారు. వానాకాలం పంటకు సంబంధించి తాము అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్సీఐ తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. మరోవైపు బీజేపీ 12 ఏళ్లుగా తెలంగాణకు 12 పైసల పని కూడా చేయలేదని, అది పూజకు పనికిరాని పువ్వు అని ఎద్దేవా చేశారు. వెట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని అన్న నానుడిని గుర్తు చేస్తూ తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం గులాబీ జెండాయేనని కేటీఆర్ స్పష్టం చేశారు. షేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేరారు. కొంత టైం ఉన్నది, కాకపోతే ఇంకో 2 ఏళ్ళు తనలాడాలి, ఇంకో 2 ఏళ్ళు కొట్లాడాలి. ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష 5 ఏళ్ళు. అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగినట్టు వరంగల్ పోయినా, కామారెడ్డి పోయినా, సిరిసిల్ల పోయినా, కరీంనగర్ పోయినా అంతటా నేను ఒకటే చెప్పిన, ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడైతే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. షేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. కార్పొరేషన్ 1 2 3 4 ఎగిరేది మాత్రం గులాబీ జెండానే, ఇది మాత్రం పక్క. అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు. నిన్న సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడిని ఓ సీఐ కొట్టినందుకు బూత్కి వెళ్లి సీఐని తిట్టాల్సి వచ్చిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆ బూత్లో అపోజిషన్ అభ్యర్థికి మద్దతుగా సీఐ అవమానించడంతో పాటు లా అండ్ ఆర్డర్ దెబ్బతినేట్లు చేసిన ఆవేశంలో తిట్టానని అన్నారు. దీనిపై నేను పోలీస్ ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ 10 మందిలో మా పార్టీ నాయకుడికి ఆ సీఐ చేసిన అవమానం పోదు కదా అని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా అధికారులు దానిపై తీసుకునే చర్యలను అందరం స్వాగతించాల్సిందేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో జగ్గారెడ్డి అధికారుల మీద దాడి చేస్తున్నారని పదే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే అంశాన్ని బేస్ చేసుకుని గతంలో కేటీఆర్ ఒక పోలీస్ అధికారిని లా కొడుక అనే పదాలతో తిట్టిన విషయాన్ని, అదేవిధంగా హరీష్ రావు ఓ పోలీసులను తన్ని తిట్టి లా కొడుక అంటూ తెలంగాణ పోలీసులను పట్టుకొని ఆంధ్రోళ్లకు పుట్టారా అంటూ తిట్టారు. దీనిపై కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పి అప్పుడు నా గురించి మాట్లాడాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. యావత్ దేశమంతా కరీంనగర్ ఫలితాల వైపు చూస్తుందన్నారు. బీజేపీకి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.
కంపెనీలకు భూ కేటాయింపులపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఎలా ఇస్తారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విలువైన విశాఖ భూములను 99 పైసలకు ఎలా ఇస్తారని కళ్యాణి ప్రశ్నించారు. క్రెడిబిలిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇచ్చామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి. అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అవన్నీ జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని దయచేసి దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. ఓకే, దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా, మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి, తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటి వాటితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ చేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు, 1 గంట సేపు అయిన తర్వాత లిమిటెడ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు ఓకే, మాధవరారు సూట్గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో నాలుగో ఆన్సర్ సార్. నాలుగోది సార్ మీరు చూడండి, జిఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, హిల్ నెంబర్ 3 మధురవాడలో 27.1 ఎకరా 99 పైసలకు ఎలా ఇస్తారు అని అడుగుతున్నా సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళు అడిగింది మేము అదే. కానీ ఈ 99 పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరే చెప్పారు బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది. మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చారు, మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా, కాదనట్లేదు. కానీ అధ్యక్ష కూర్చోండి. మాధవ్ గారు నా 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 కళ్యాణ్ గారు సెకండ్ సెక్రటరీ కూర్చోండి. సభకు నమస్కారం అధ్యక్ష. అమ్మా ఆపండి అమ్మా. సభకు నమస్కారం అధ్యక్ష. యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్లో 100,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఒరిస్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళే తరపు నుంచి మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఒరిస్సాకి ఇచ్చామని అంటున్నారు అధ్యక్ష, దయచేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారు వివరాలు ప్రజల ముందర పెట్టమని కోరుతున్నారు.
ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిశారు. పవన్ ఛాంబర్కి వెళ్లిన ఆయన పలు అంశాలపై చర్చించారు. అనంతరం అసెంబ్లీలోనే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కలిశారు. టీ తాగుతూ కొద్దిసేపు ముచ్చటించారు. ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా శాసనసభ సమావేశాలకు ఈసారి కూడా దూరంగానే ఉండాలని వైసీపీ నిర్ణయించుకుంది. శాసనమండలిలో గట్టిగా పోరాడాలని ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. శాసనసభలో తమ గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర చేస్తోందని జగన్ చెప్పారు. అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదన్నారు. శాసనసభలో సీఎంకు ఇచ్చినంత సమయం ఇవ్వాల్సి వస్తుందని, తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని తెలిపారు. మండలిలో తమకు మంచి సంఖ్యాబలం ఉందని, ప్రజా సమస్యలపై మండలిలో గొంతెత్తుతామని స్పష్టం చేశారు. సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో మంత్రి హోదాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరిట సాగించిన అక్రమ వసూళ్లపై నమోదైన కేసులో గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం కుముదిని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో ఇవాళ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు రాంబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ మంత్రి కాకానికి కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుమ్మల దిబ్బలో బాలిక మృతిపై కాకాని నిరాధార ఆరోపణలు చేశారని నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అన్యాయాలపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించామని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. కూటమి నేతల అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని జగన్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. శాసనమండలిలో ప్రజా సమస్యలు, అవినీతి అక్రమాలు, తిరుపతి లడ్డు వ్యవహారంపై ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తామని అప్పిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను మండలి ద్వారా ప్రజలకి తెలియజేస్తామని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తెలిపారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన, ప్రజల్ని వంశిస్తున్నటువంటి వైనంపైన, దాంతోపాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నటువంటి వైనంపైన ప్రజల పక్షాన పోరాటం చేయాలని మా నాయకుడు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికి కూడా దిశానిర్దేశం చేయటం జరిగింది. దానిలో భాగంగా ఎవరు ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ వారీగా అవగాహన చేసుకొని అంకెల రూపంలో సభలో మాట్లాడటమే కాకుండా ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఆధారాలు, సాక్ష్యాలు. లిక్కర్ స్కామ్ క్షమించరాని భారీ నేరమని ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. రాజకీయ నాయకులతో పాటు అధికారుల అండతోనే స్కామ్ జరిగిందని సాక్షాత్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని తెలిపారు. ఇంత భారీ పాపానికి ఒడిగట్టిన వైసీపీ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగాలని విమర్శించారు. రాజకీయ నాయకులతో పాటు అధికారుల అండతో ఈ భారీ స్కామ్ జరిగిందని సోమిరెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు లిక్కర్ స్కామ్లో చాలా స్పష్టంగా డెసిషన్ ఇచ్చింది. ఒకటి, రాజకేశ్వర రెడ్డికి బెయిల్ ఇచ్చేది లేదు. 2, ఇది 3,500 కోట్ల స్కామ్. 3, రాజకీయ నాయకులు, అధికారులు అండలేకపోతే ఇంత పెద్ద స్కామ్ జరగదు అన్నారు. 3,500 crores సిట్ విచారణలో ఎంతమంది, మిథున్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, మిగతా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు, ధనంజయ రెడ్డిలు, అందరూ బెయిల్ మీద వచ్చారు. రాజకేశ్వర రెడ్డి 10 నెలల నుంచి జైల్లో ఉన్నాడు. 3,500 crores అని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నోటి గుండా అతి పెద్ద స్కామ్ అని చెప్పిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి ఎవరు, రాజకీయ నాయకులు బ్యాక్గ్రౌండ్ అని చెప్పి సుప్రీంకోర్టు కామెంట్ చేస్తే ఇంత పెద్ద స్కామ్ ఎవరి గవర్నమెంట్లో జరిగింది, ఎవరు ముఖ్యమంత్రి, ఏం చేస్తున్నారు మీరు? ఏ మాత్రం విలువలు ఉంటే రాజీనామా చేశాడు వారిస్ ఉండాలి. 200 కోట్లు లిక్కర్ స్కామ్ అని చెప్పి ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆనాటి, ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కుమార్తె తెలంగాణ, అక్కడ ఒక ముఖ్యమంత్రి సిస్టర్ తమిళనాడు, ఇంతమంది జైలుకి పోయేసి వచ్చారు. ప్రత్యేకమైన చట్టాలు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఉండే? తల దించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేసి ఉండాలి. ఇది ఒక్కటి ఓన్లీ 3,500 రూపీస్ స్కామ్ కాదు ఇది. గీతం యూనివర్సిటీ భూములపై వైసీపీ రాజకీయం చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. గీతం యూనివర్సిటీ యాజమాన్యం లోకేష్ కు తోడలుడు చంద్రబాబు కుటుంబ సభ్యులు కావడంతోనే దీనిని వైసీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే భూములను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, గీతం యూనివర్సిటీ ఇప్పటికే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుందని అన్నారు. గీతం వర్సిటీ ఉచితంగా స్థలం తీసుకునేందుకు సిద్ధంగా లేదని పల్లా శ్రీనివాస్ తెలిపారు. గీతం యూనివర్సిటీ కోసం చూసుకుంటే ఇది సుమారు 1980లో స్థాపించారు. అలాగే 81లో వారు కొన్ని ల్యాండ్స్ ఎక్వైర్ చేయడం, అలాగే 1996లో ఏవైతే వాళ్ళు ల్యాండ్స్ డీఫామ్ ల్యాండ్స్లో ఎక్వైర్ చేశారో దాన్ని గవర్నమెంట్ అప్లై చేసుకొని 71 ఎకరాన్ని వాళ్ళని ఎలిమినేట్ చేసుకోవడం జరిగింది. అప్పుడున్నటువంటి మరి గవర్నమెంట్ ఫిక్స్ చేసినటువంటి రేట్తోనే ఆ ఇన్స్టిట్యూట్ స్థాపించి అనేక మంది పిల్లలకు విద్య బోధించి ఈరోజు చూసుకుంటే సుమారు 50,000 మంది దాకా మరి ఇక్కడ విద్య పూర్తి చేసి ఇతర దేశాల్లో ఉన్నటువంటిది. ప్రతి ఏడాది కూడా 10,000 మంది స్టూడెంట్స్ రిలీజ్ చేసినటువంటి దాని నుంచి డిగ్రీలు తీసుకున్నటువంటి సందర్భం. సో అలాంటి యూనివర్సిటీకి ఈ భూములు ఏవైతే వాళ్ళ ఆధీనంలో ఉన్నాయో ఎవరికి ఉపయోగపడినటువంటి భూములు, అలాంటి భూములు ప్రభుత్వం కేటాయించాలని ఒక నిర్ణయం తీసుకోవడం మరి మంచిదని మేము భావిస్తున్నాం. ఈరోజు వైసీపీ పార్టీ మాత్రం అది రాజాంతం చేస్తుంది, రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇది 2010లో కూడా ఆ రోజు ఉన్నటువంటి కౌన్సిల్ దాన్ని కూడా ఆమోదం ఇవ్వడం జరిగింది ఈ భూములు కేటాయించిన విషయంలో. కానీ ఈరోజు వైసీపీ నాయకులు దీన్ని రాజకీయ అంశంగా భావించి లేనిపోయినటువంటి రాజాంతం చేయడం ఇది చాలా దుర్మార్గం. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శ్రీకాకుళం జిల్లా దండు గోపాలపురం వైసీపీ కార్యకర్త లెనిన్ వివేక్ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కుమారుడికి జగన్ చేత అక్షరాభ్యాసం చేయించారు వివేక్ దంపతులు. తమ కుమారుడికి వైఎస్ జగన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసిన వివేక్ కుటుంబం గతంలో కూడా తమ కుమార్తెకు జగనే అన్నప్రాసన చేస్తారని గుర్తు చేసుకున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయన క్షేమంగా బయటకు రావాలని శ్రీవారికి మొక్కుకున్న బండ్ల గణేష్ తెలంగాణలోని షాద్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సంకల్ప యాత్ర ప్రారంభించి 537 కిలోమీటర్లు 23 రోజుల పాటు నిరంతరాయంగా నడిచి శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. తిరుమల శ్రీవారికి మొక్కు తీర్చుకున్న తర్వాత అమరావతిలోని ఏపీ అసెంబ్లీకి వెళ్లిన గణేష్ సీఎం చంద్రబాబును కలిశారు. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ అంశం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ట్రేడ్ డీల్పై లోక్సభలో విమర్శలు గుప్పించిన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ సభా హక్కుల నోటీస్ ఇచ్చింది. నిన్న వాణిజ్య ఒప్పందంపై చర్చ జరుగుతుండగానే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి.
ప్రధాని నరేంద్ర మోదీ, కార్పొరేట్ వర్గాలు, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్లను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ ట్రేడ్ డీల్ వెనుక అదృశ్య ప్రయోజనాలు ఉన్నాయనే తరహాలో ఆరోపణలు చేశారు. అంతేకాదు ట్రంప్పై అలాగే ఎప్స్టీన్ అంశాన్ని ప్రస్తావిస్తూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. రాహుల్ గాంధీ ఆరోపణల సారాంశం ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ దేశ ప్రయోజనాల కోసం కాకుండా కొందరి లాభాల కోసం రూపుదిద్దుకుంటోందని, అసలు షరతులు పార్లమెంటు ముందు పూర్తిగా పెట్టకుండా ప్రభుత్వం సమాచారాన్ని దాచిపెడుతోందని, డీల్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంశాలపై పారదర్శకత లేదని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ ఆర్థిక ప్రయోజనాలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తడంతో పార్లమెంట్లో రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి. ఇక ప్రభుత్వం ప్రతిగా రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చింది. ప్రభుత్వ వాదన ప్రకారం రాహుల్ గాంధీ సభలో ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేసి పార్లమెంటు గౌరవాన్ని దెబ్బతీశారని, సభను తప్పుదోవ పట్టించారని, వ్యక్తులపై అపవాదు రీతిలో వ్యాఖ్యలు చేశారని చెప్తోంది. ప్రత్యేకంగా ఎప్స్టీన్ వంటి అత్యంత సెన్సిటివ్ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించడం ద్వారా సభ ప్రతిష్టకు, దేశ ప్రతిష్టకు నష్టం జరిగే అవకాశం ఉందని ఎన్డీఏ వర్గాలు వాదిస్తున్నాయి. అందుకే ప్రివిలేజ్ నోటీస్ అవసరమైందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్, ఇండియా కూటమి మాత్రం ఇది సభ గౌరవం పేరుతో ప్రతిపక్షాన్ని అణిచే ప్రయత్నమని, ట్రేడ్ డీల్పై అసలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు దిగిందని ఆరోపిస్తోంది. డీల్ డాక్యుమెంట్లు బయటపెట్టండి, పార్లమెంట్లో పూర్తి చర్చకు అవకాశం ఇవ్వండి అని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశం ముందు ఉన్న అసలు ప్రశ్న ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్లో నిజంగా ఏముంది? ఇది దేశానికి లాభమా లేక ఎవరో కొందరి ప్రయోజనాల కోసం జరిగే ఒప్పందమా? అలాగే ప్రతిపక్షం ప్రశ్న అడిగితే ప్రివిలేజ్ నోటీస్ ఇస్తారా లేక సభ గౌరవాన్ని కాపాడడానికే ఈ చర్య అని ప్రతిపక్షం అంటోంది. दिखती है राजनीति में ग्रिप चोक नहीं दिखता. At the center of our defense budget is a choke applied by Mr. Adani. So I'd like to talk about Mr. Adani and the case in the United States against Mr. Ambani because that is a central part of the budget. वो भी इस हाउस के कोई सदस्य नहीं जिस पे आप आरोप लगा रहे हैं, कैसे सवाल देंगे? किसी पे माननीय लीडर ऑफ अपोजिशन आप लिख करके दे सकते हैं. अगर आप जिस तरह का आरोप लगा रहे हैं, स्पीकर सर, आप नियम 352(5) और 354 को भी जानते हैं. Sir, Mr. Adani is not an ordinary businessman. Mr. Adani's company is not an ordinary company. Please understand that the case in the United States is targeted at the Prime Minister of India, not at Mr. Adani. नहीं, ये नहीं, बिल्कुल नहीं. आप इस तरीके से बिल्कुल जो आप ये कह रहे हैं कहाँ नहीं, क्या बात आप कर रहे हैं? It is targeted, sir, at the financial network of the BJP, at the financial architecture of the BJP. You are leveling charges against higher authority and only you can speak. But when you are leveling serious charges without any reason, without any backing of substance, without any proof, you are just making any wild allegation. I'll give you a reason. That will diminish your own position. I'll give you a reason. I'll give you you a are reason. leader of the opposition. Okay. Please make substantive point. Yes, we are I will. here to listen to your suggestion. I will. If you give good suggestion, we will listen. Yeah, I will. We are Now here let to me listen, speak. but don't make wild allegation. I will. Speaker sir, there is a businessman called Mr. Anil Ambani. I want to ask the question, why is he not in jail? The reason he's not in jail is because his name is in the Epstein files. एक तो That's why he's not in jail. राहुल जी जो भी I'd also like to ask Mr. Hardeep Puri who introduced him Mr. Chair to Epstein. Mr. Rahul no I know who introduced him. आप एक बात मेरी सुन लीजिए पहले. Jujitsu में grip दिखती. అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యం వల్ల తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి $29 మిలియన్ పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం.
ఈ సెటిల్మెంట్తో ఆమె కుటుంబానికి కాస్తైన ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నానని సియాటెల్ అటార్నీ తమ ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. అమెరికాలో జనవరి నెలకు సంబంధించి అంచనాల కంటే మెరుగైన జాబ్స్ డేటా రావడం మన మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపింది. మెరుగైన జాబ్స్ డేటా వల్ల ఇప్పట్లో ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీనికి తోడు ఐటీ షేర్లను ఏఐ భయాలు వెంటాడాయి. ఇటీవల వరుస లాభాల వేళ గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడము సూచీలపై ఒత్తిడి పడింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 5% మేర పతనమైంది. బీఎస్ఈలో మదుపర్ల సంపదగా భావించే నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 3 లక్షల కోట్లు క్షీణించింది. సెన్సెక్స్ 558.72 పాయింట్ల నష్టంతో 83,674 వద్ద ముగియగా నిఫ్టీ 146.65 పాయింట్ల నష్టంతో 25,807.20 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 90.61గా ఉంది.